1934లో ఓ స్థానిక వ్యక్తి ఓ గది గోడకి రంధ్రం చేసి లోపల ఏముందో టార్చ్ సహాయంతో చూడగా అతనికి పిల్లర్స్ తో కట్టిన ఓ విశాలమైన హాల్ కనిపించింది. ఆ పిల్లర్స్ పై హిందూ దేవతల శిల్పాలు చెక్కబడి ఉన్నాయట. వాటితో పాటు ఒక పెద్ద శివలింగం కూడా కనిపించిందట. తాజ్ మహల్ ఎంట్రన్స్ ఉత్తర దిశగా ఉంటుంది. ఒకవేళ అది నిజంగా ఇస్లామిక్ కట్టడమే అయితే దాని ద్వారం పడమటి దిశగా ఉండాలి. ఇది అపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్న బావి లాంటి నిర్మాణం. ఈ గదుల్లో హిందూ రాజులు ధనాన్ని, వజ్రాలను దాచి ఉంచేవారు. శత్రువులు కోటను ఆక్రమించినప్పుడు వెంటనే కిటికీల్లో నుండి ధనాన్ని మూటగట్టి బావిలో పడేసేవారు. అంతా సర్దుకున్నాక మళ్లీ తిరిగి తీసుకునేవారు. మరి సమాధిలో ఇటువంటి బావిని కట్టించే అవసరం ఏముంది? మనం తాజ్ మహల్ శిఖరాగ్రాన్ని గమనిస్తే పైన పువ్వు గుర్తులో ఉన్న ఒక డిజైన్ కనిపిస్తుంది. అది హిందూ సాంప్రదాయానికి ప్రతీక. డూమ్ పైన ఉన్నటువంటి చిహ్నాన్ని పరిశీలిస్తే చంద్రుడు పార్శ్వంగా ఉన్న నెలవంక పైన కలసము, ఆ కలసంలో మామిడాకులు, కొబ్బరికాయ హిందూ సాంప్రదాయాన్ని సూచిస్తాయి. తాజ్ మహల్లో 4 వైపులా ద్వారాలపై ఎరుపు రంగులో కలువ పువ్వులు, తెలుపు రంగులో త్రిశూలం కనిపిస్తాయి. మన దౌర్భాగ్యం ఏమిటంటే ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఆ పరమశివుని దేవాలయాన్ని ఒక సమాధి రూపంలో చూడాల్సి వస్తుంది.